మనుషుల్లో అబద్ధాలు చెప్పని వారంటూ ఎవరూ ఉండరు. అంతెందుకు మా రాజుగారు కూడా. ఈ కథను చూడండి. అందరూ అబద్ధాల కూర్లే. విజయనగరం రాజుగారు తన ప్రజలు ఎప్పుడూ అబద్ధాలాడరని అనుకుంటుండేవారు. ఒకరోజు రాజసభలో, మన రాజ్యంలో ఎవరు అబద్ధాలు మాట్లాడారని నేను అనుకుంటాను. క్షమించండి మహారాజా, నిజం చెబితే ఏదైనా లాభం ఉంటేనే నిజం చెబుతారు. కొందరు మునీశ్వరులు తప్ప మనుషులందరూ అబద్ధాలాడతారు. లేదే, అలాగేం లేదే. నేను నా మంత్రులు మునులంగాం, అయితే మేము అబద్ధాలు మాట్లాడలేదే. క్షమించండి మహారాజా, అవసరమైతే కొన్నిసార్లు మీరు కూడా అబద్ధాలు చెప్తారు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా మాట్లాడతావు? నాతో అబద్ధం చెప్పించగలవా నువ్వు? తెనాలిరాముడు దీన్ని సవాలుగా తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మంత్రులు, రాజు ఈ విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు ఆ ఊరికి ఒక ఋషి వచ్చాడు. అతను అందరికీ దేవుణ్ణి చూపించగలను అని చెప్పాడు. భక్తులారా రండి, మీరీ గదిలో దేవుణ్ణి చూడొచ్చు. అయితే ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీరేదైనా పాపం చేసుంటే దేవుణ్ణి చూడలేరు. మీ ముఖమే మీకు తెలుస్తుంది. మీకు అర్థమైందనుకుంటాను. కొంతమంది భయపడి పరిగెత్తారు. మరి కొంతమంది ఒక్కొక్కళ్ళుగా లోపలికి వెళ్లారు. ఈ వార్త విన్న రాజు, రాణి, మంత్రులు అందరితో అక్కడికొచ్చారు. మొదట మంత్రులందరూ లోపలికి వెళ్లారు. వాళ్లు వాళ్ల ముఖాలనే చూసుకున్నారు. కాని బయటకొచ్చి, నేను దేవుణ్ణి చూశాను, అది ప్రకాశమైన వెలుతురులా ఉంది. ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్లి వాళ్ల ముఖాలనే చూసుకున్నారు. కాని బయటకొచ్చి రాజుకు భయపడి అబద్ధం చెప్పారు. ఆహా, ఎంత బావుంది! ఇలా ఇంతవరకు నేను చూడనే లేదు. అలాగా, నేను వెళ్లి చూసొస్తాను. లోపలికెళ్లిన రాజుగారు తన ముఖాన్నే చూసి ఆశ్చర్యపోయారు. కాని దేవుణ్ణి చూశానని అబద్ధం చెప్పారు. మీరు దేవుణ్ణి చూశారా? అవును, నేను చూశాను. అదెలా వీలవుతుంది? అక్కడ ఒక అద్దం మాత్రమే ఉంది. దానిని నేనే ఏర్పాటు చేశాను. మీరు కూడా అబద్ధం చెప్తారని తెలియపరచడానికే ఇలాంటి ఉపాయం చేశాను. నన్ను క్షమించండి మహారాజా. అవును, నేను పాపాత్మునని అనుకోకూడదని నా అబద్ధం చెప్పాను. ఛే, నన్ను చూస్తే నాకే సిగ్గేస్తోంది. రాజభవనంలో మొదటిసారి ఏం పొందడానికి అద్దం చూశారు? ఆహారం, భగవంతుడి పవిత్ర వెలుగు, బహుమతి, వరం. భగవంతుడి పవిత్ర వెలుగు సరైన సమాధానం.